వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేద్దామండి. అంటే షో దట్ మనకు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, డస్ నాట్ లై బిట్వీన్ 1 and 4 ఇఫ్ ఎక్స్ ఈజ్ రియల్ అని ఇచ్చాడండి. అంటే మనకి ఎక్స్ ఈజ్ రియల్ అని ఇచ్చాడు కాబట్టి మనం ఈ ఎక్స్ప్రెషన్ని మనం డెల్టా ఎక్స్ ఈజ్ రియల్ అయితే డెల్టా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అవుతుంది. దాని నుంచి మనం లెట్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని ఏమనుకుందామంటే లెట్ వై బి రియల్ వాల్యూ ఆఫ్ గివెన్ ఎక్స్ప్రెషన్ అండి. అంటే ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని వై అనుకుందాం. లెట్ వై ఈజ్ ఈక్వల్ టు 1/3x + 1 ప్లస్ 1/x + 1 మైనస్ 1/3x + 1 ఇంటూ x + 1 అండి. ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుందంటే 3x + 1 ఇంటూ x + 1. ఇక్కడ మనకి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ 3x + 1 ఉంది కాబట్టి 1 ఇంటూ x + 1 అండి. అంటే ఇక్కడ 1 ఇంటూ x + 1. ఆల్రెడీ ఇక్కడ x + 1 ఉంటే 1 ఇంటూ 3x + 1. ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి పై టర్మే వస్తుందండి -1. ఇప్పుడు 1 క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ 4x + 1 ఈ కింద టర్మ్ని మల్టిప్లై చేద్దామండి. అంటే 3x² ప్లస్ 3x 1 ఇంటూ x అండి ప్లస్ 1 ఇంటూ 1 అవుతుంది. ఇక్కడ ఏమొస్తుందంటే 4x + 1/3x² ప్లస్ 4x + 1 అండి. ఇప్పుడు మనం వై వాల్యూ అండి, ఇది క్రాస్ మల్టిప్లై చేద్దాం. అంటే ఏమవుతుందంటే 3yx² 4yx ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 4x - 1 అండి. 4x + 1. ఇప్పుడు మనం ఇక్కడ ఈ టర్మ్స్ అన్నీ ఇవతలు తీసుకొచ్చేసి మనం ఎలా ఏం రాద్దామంటే ax² ప్లస్ bx + c ఈజ్ ఈక్వల్ టు 0 అని రాద్దామండి. అంటే ఇక్కడ అంటే 3yx² ఈ టర్మ్ కూడా ఇవతలు తీసుకొచ్చేస్తే ఏమవుతుందంటే 4yx - 4x ప్లస్ y మైనస్ ఈ కాన్స్టెంట్ టర్మ్ వదిలికి వస్తే -1 అవుతుంది కాబట్టి y - 1 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే 3yx² ఇక్కడ మనం ఏం కామన్ తీద్దామంటే 4x కామన్ తీసేద్దాం. 4x కామన్ తీస్తే మనకి ఏమొస్తుందంటే y - 1 వస్తుందండి. ప్లస్ y - 1 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే ఇది మామూలుగా అయితే ax² ప్లస్ bx + c ఫామ్లో ఉంది. కంపేర్ విత్ ఈక్వేషన్ 1 ఇక్కడ మనకి x ఈజ్ రియల్ అని ఇచ్చాడు కాబట్టి గివెన్ x ఈజ్ రియల్ అండ్ equation 1 is quadratic equation in x అండి. ఈక్వేషన్ ఇన్ x అంటే మనకి ఇది a అంటే 4 ఇంటూ y - 1 b అవుతుందండి. y - 1 c అవుతుంది. కంపేర్ విత్ ax² ప్లస్ bx + cతో కంపేర్ చేస్తే మనకి ఇక్కడ ఈక్వేషన్ 1 కంపేర్ విత్ దాంతో కంపేర్ చేస్తే మనకి ax² ప్లస్ bx + c ఈజ్ ఈక్వల్ టు 0తో కంపేర్ చేస్తే ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 3y అవుతుంది. అంటే b ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ y - 1 అవుతుందండి. అలాగే c అంటే y - 1 అవుతుంది.
ఇక్కడ ఎక్స్ ఈజ్ రియల్ ఇచ్చాడు కాబట్టి మనకి రియల్ వాల్యూస్ అంటే నేచర్ ఆఫ్ ద రూట్స్లో డెల్టా వాల్యూ ఏమవుతుందంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అవుతుందండి. డెల్టా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అంటే డెల్టా అంటే b² మైనస్ 4ac గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అండి. అంటే మనకి ఇక్కడ b² అంటే 4 ఇంటూ y మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a అంటే 3y c అంటే y మైనస్ 1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అండి. మనం ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. 16 y మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే y² మైనస్ 2y ప్లస్ 1 అండి. అలాగే ఇక్కడ మైనస్ 12y² ఇక్కడ ప్లస్ 12y అవుతుంది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అండి. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. అంటే 16తో మల్టిప్లై చేద్దామండి. 16y² మైనస్ 32y ప్లస్ 16 మైనస్ 12y² ప్లస్ 12y గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అండి. అంటే మనకి ఇక్కడ 16y² నుంచి 12y² తీసేస్తే 4y², అలాగే 32y నుంచి 12y తీస్తే 20y అండి, ప్లస్ 16 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అండి. దీంట్లో 4 కామన్ తీసేస్తే మనకి అంటే y² 5y ప్లస్ 4 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అండి. 4 అవతలు తీసుకెళ్ళిపోతే మనకి ఏమొస్తుందంటే y² మైనస్ 5y ప్లస్ 4 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. మనం ఇప్పుడు దీని ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. అంటే 1 ఇంటూ 4 అండి. దీన్ని ఎలా రాద్దాం అంటే మైనస్ 4y మైనస్ y అని రాద్దామండి. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. y కామన్ తీస్తే y ఇంటూ మైనస్ 4 మైనస్ 1 కామన్ తీస్తే y మైనస్ 4 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అండి. అంటే y మైనస్ 4 ఇంటూ y మైనస్ 1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. మనకి ఇన్ఈక్వాలిటీస్లో ఇప్పుడు మామూలుగా 4 ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి కదండి. x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అయితే x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆల్ఫా ఆర్ x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు బీటా అండి. దాని నుంచి మనం ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆల్ఫా అంటే చిన్న వాల్యూ రాయాలి. y లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆల్ఫా ఆర్ y గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఆల్ఫా అండి. అంటే y వాల్యూ ఏమవుతుందంటే 1 and 4 మధ్య డస్ నాట్ లై బిట్వీన్, అంటే y అంటే మనం ఈ ఎక్స్ప్రెషన్ అనుకున్నాం కాబట్టి y డస్ నాట్ లై బిట్వీన్ 1 and 4 అండి. is real, prove that x by x² minus 5x plus 9 lies between 1 and minus 1 by 11 అండి. అంటే ఇలా ఇచ్చిన క్వశ్చన్స్ అని ఇదే మోడల్లో చేయాలి. అంటే మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని లైస్ బిట్వీన్ 1 and minus 1 by 11 మధ్య ఉంటుందని చూపించాలండి. అంటే ఇచ్చిన ఎక్స్ప్రెషన్ మనం లెట్ y be a real value of given expression అండి. అంటే y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే x బై x² మైనస్ 5x ప్లస్ 9 అండి. అంటే క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి yx² అలాగే మైనస్ 5yx ప్లస్ 9y అండి ఈజ్ ఈక్వల్ టు x. ఇప్పుడు మనం ఈ ఎక్స్ని అవతల తీసుకొచ్చేస్తే yx² మైనస్ 5yx మైనస్ x అండి ప్లస్ 9y ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనకి ఇక్కడ yx² ఇక్కడ ఓన్లీ x కామన్ తీస్తే మనకి ఏమవుతుందంటే మైనస్ x కామన్ తీస్తే 5y ప్లస్ 1 ఇంటూ x అండి ప్లస్ 9y ఈజ్ ఈక్వల్ టు 0.
అంటే -5yx అలాగే -5y ఇక్కడ 5yx -x అండి. అంటే ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే మనకి గివెన్ x ఈజ్ ఏమి ఇచ్చాడంటే రియల్ అని ఇచ్చాడు. అండ్ ఈక్వేషన్ 1 ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ x అండి. అంటే మనకి ఇలా ఇస్తే మనకి డెల్టా వాల్యూ ఏమవుతుందంటే x ఈజ్ రియల్ ఇస్తే మనకి డెల్టా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అండి. మనం ఇప్పుడు ఈక్వేషన్ 1 కంపేర్ విత్ ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0తో కంపేర్ చేద్దామండి. అంటే a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే y అవుతుంది. అంటే b ఈజ్ ఈక్వల్ టు -5y + 1 అండి. అంటే c ఈజ్ ఈక్వల్ టు 9y. మనకి ఇక్కడ డెల్టా అంటే డెల్టా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 కాబట్టి మనకి b² - 4ac గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అండి. అంటే b అంటే మనకి -5y + 1 హోల్ స్క్వేర్ 4 ఇంటూ a అంటే y అండి, c అంటే 9y గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అండి. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దామండి. మైనస్ హోల్ స్క్వేర్ అంటే ప్లస్ అవుతుంది. ఇక్కడ మనం y + 1 హోల్ స్క్వేర్కి చేయాలి. అంటే 25y² + 1 + 10y అండి. ఇక్కడ 36y² అవుతుంది. ఇక్కడ మనకి 36లోంచి 25 తీస్తే -11y² + 10y + 1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అండి. -2తో మల్టిప్లై చేసేస్తే -10y -1 ≤ 0. అంటే మనకి 11y² అంటే దీంట్లోంచి మనకి -11ని ఎలా రాయాలంటే ఇక్కడ అంటే 11y + y -1 ≤ 0 అండి. ఇక్కడ 11y కామన్ తీస్తే అంటే y -1 + 1 కామన్ తీస్తే y -1 ≤ 0 అండి. అంటే ఇక్కడ 11y + 1 ఇంటూ y -1 ≤ 0 అండి. అంటే మనకి ఇన్ఈక్వాలిటీలో మామూలుగా అయితే మన ఇన్ఈక్వాలిటీలో x - α ఇంటూ x - β ≤ 0 అయితే మనకి x బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ α, β అండి. మనకి ఇన్ఈక్వాలిటీ తెలియకపోతే ఏం చేయాలంటే ఇక్కడ ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేసేయాలండి. అంటే 11y + 1 = 0, y = ఏమవుతుందంటే -1/11. అలాగే y - 1 = 0 అంటే y = 1 అండి. అంటే మనకి ఇక్కడ చిన్న వాల్యూ అంటే -1/11, తర్వాత బిగ్ వాల్యూ అంటే y = 1 అండి. ఇక్కడ మన మామూలుగా అయితే x బిలాంగ్స్ టు α అనేది చిన్న వాల్యూ కాబట్టి ఇక్కడ ఎలా రాయాలంటే ఇన్ఈక్వాలిటీలో y బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ -1/11, 1 రాయాలండి. ఇది y lies between -1/11, 1 అండి. అండ్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్ x² + 14x + 9/x² + 2x + 3 ఓవర్ r అండి. అంటే మనం ఇందాక చేసినట్టే ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని లెట్ y be a రియల్ వాల్యూ ఆఫ్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ అండి. రియల్ వాల్యూ ఆఫ్ గివెన్ ఎక్స్ప్రెషన్ అండి. అంటే y = ఏమవుతుందంటే మనకి y = x² + 14x + 9/x² + 2x + 3 అండి. మనం yతో మల్టిప్లై చేద్దాం. అంటే yx² 2yx
ప్లస్ 3y అండి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 14x ప్లస్ 9 అండి. ఇప్పుడు మనం ఈ టర్మ్స్ అన్నీ ఇవతలు తీసుకొచ్చేద్దామండి. అంటే ఏమవుతుందంటే yx స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2yx మైనస్ 14x ప్లస్ 3y మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. దీంట్లో మనకి ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే y మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్, అలాగే ఇక్కడ 2y కామన్ తీస్తే మనకి 2x కామన్ తీద్దామండి. అంటే 2 ఇంటూ 2 కామన్ తీస్తే y మైనస్ 7 అండి. అంటే ఇక్కడ x రాస్తే 2x కామన్ తీస్తే మనకి y మైనస్ 7, అలాగే 3y మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే ఇది ఈక్వేషన్ 1 అయితే, అంటే ఓవర్ ఆర్ అన్నాడు. అంటే రియల్ నెంబర్ సిస్టంలో మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అండి. అంటే ఈక్వేషన్ బట్ గివెన్ అంటే ఎక్స్ ఈజ్ రియల్ ఇచ్చినట్టు ఈక్వేషన్ అండ్ ఈక్వేషన్ 1 ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్, అలాగే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్ అయితే మనకి డెల్టా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అండి. అంటే ఈక్వేషన్ 1 కంపేర్ విత్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే ఇక్కడ మనకి ఏ వాల్యూ అంటే y మైనస్ 1, అంటే b అంటే 2 ఇంటూ y మైనస్ 7, c ఈజ్ ఈక్వల్ టు 3y మైనస్ 9 అండి. అందుకే మనకి డెల్టా వాల్యూ అంటే b స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అండి. అంటే మనకి ఇక్కడ b స్క్వేర్ అంటే 2 ఇంటూ y మైనస్ 7 అండి హోల్ స్క్వేర్ మైనస్ 4ac అంటే మైనస్ 4 ఇంటూ y మైనస్ 1 ఇంటూ 3y మైనస్ 9 అండి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి ఇక్కడ 4 ఇంటూ y మైనస్ 7 హోల్ స్క్వేర్ అండి. ఇక్కడ 4 ఇంటూ y మైనస్ 1 3y మైనస్ 9 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అండి. ఇప్పుడు రెండిట్లో 4 కామన్గా ఉంది కాబట్టి 4 కామన్ తీసి అవతల తీసుకెళ్ళిపోతే మనకి ఇంకా మిగిలిది ఏంటంటే y మైనస్ 7 హోల్ స్క్వేర్ y మైనస్ 1 ఇంటూ 3y మైనస్ 9 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అండి. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. అంటే y స్క్వేర్ మైనస్ 14y ప్లస్ 49 అండి. ఇక్కడ 2 మల్టిప్లై చేద్దామండి. 3y స్క్వేర్ మైనస్ 9y మైనస్ 3y ప్లస్ 9 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏమవుతుందంటే y స్క్వేర్ మైనస్ 14y ప్లస్ 49, ఇక్కడ 3y స్క్వేర్ మైనస్ 12y ప్లస్ 9 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అండి. ఇప్పుడు మైనస్తో మల్టిప్లై చేస్తే మనకి అంటే y స్క్వేర్ 14y ప్లస్ 49 మైనస్ 3y స్క్వేర్ ప్లస్ 12y మైనస్ 9 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అండి. ఇప్పుడు మైనస్ 3y స్క్వేర్ నుంచి y స్క్వేర్ తీసేస్తే మైనస్ 2y స్క్వేర్, మైనస్ 14y నుంచి 12y తీస్తే మైనస్ 2y, ఇక్కడ 40లోంచి 9 తీసేస్తే ప్లస్ 40 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అండి. ఇప్పుడు ఈ టర్మ్ అన్నింటిలోనూ 2 కామన్ తీసేద్దామండి. 2 కామన్ తీస్తే మనకి 2 కామన్ తీసి 0కి ఈక్వల్ చేసేస్తే మనకి ఏమొస్తుందంటే మైనస్ y స్క్వేర్ మైనస్ y మైనస్ ప్లస్ 2 కామన్ తీస్తే 20 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అండి. ఇక్కడ మనకి పాజిటివ్ రావాలంటే మైనస్తో మల్టిప్లై చేస్తే మనకి y స్క్వేర్ ప్లస్ y మైనస్ 20 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండి. ఇప్పుడు మనం దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేద్దామండి. అంటే దీన్ని ఎలా రాద్దామంటే y స్క్వేర్ ప్లస్ 5y మైనస్ 4y అని రాస్తే మనకి ఫ్యాక్టరైజేషన్ వస్తుంది. అంటే y ఇంటూ y ప్లస్ 5
-4 రాస్తే y + 5 అండి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 y + 5 ఇంటూ y - 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండి. మనం ఇన్ఈక్వాలిటీలో మనం మామూలుగా అయితే x - ఆల్ఫా ఇంటూ x - బీటా అని రాస్తాం. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే x బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆల్ఫా కామా బీటా అండి. అంటే మనకి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మనం ఏం రాస్తామంటే -5 రాస్తాం. ఇక్కడ y - 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే మనకి y బిలాంగ్స్ టు ఏమవుతుందంటే -5, 4 అవుతుందండి. అంటే మనకి ఇక్కడ ఇచ్చిన దాంట్లో మ్యాక్సిమం వాల్యూ అంటే మ్యాక్సిమం వాల్యూ అంటే 4 అవుతుందండి. ఇన్ ద రేంజ్ ఆఫ్ x² + x + 1 బై x² - x + 1 అండి. అంటే మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ రేంజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే మనకి లెట్ y బి ఏ రియల్ వాల్యూ ఆఫ్ గివెన్ ఎక్స్ప్రెషన్ అండి. అంటే మనకి y = ఏమవుతుందంటే x² x + 1 బై x² - x + 1 అండి. ఇక్కడ మనకి క్రాస్ మల్టిప్లై చేస్తే y x² - y ఇంటూ x ప్లస్ y = x² + x + 1 అండి. అంటే మనకి ఈ టర్మ్స్ అన్నీ ఇవతల తీసుకొచ్చేస్తే మనకి y x² - x² -yx - x ప్లస్ y - 1 = 0 అండి. ఇప్పుడు x² కామన్ తీస్తే మనకి y - 1 ఇంటూ x², అలాగే -x కామన్ తీసేస్తే మనకి ఇక్కడ y - 1 అండి, y + 1 ఇక్కడ మనకి y - 1 అండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే x కామన్ తీస్తే -yx - x అండి. ఇప్పుడు మామూలుగా అయితే మనకి ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే ఈక్వేషన్ 1 బట్ గివెన్ రేంజ్ అంటే మనకి ఎప్పుడు రియల్ నెంబర్ సిస్టమ్ కాబట్టి గివెన్ వాల్యూస్ x ఈజ్ రియల్ అండ్ ఈక్వేషన్ 1 ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ x అండి. అంటే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x అయితే మనకి డెల్టా వాల్యూ > 0 అండి. అంటే ఈక్వేషన్ 1 కంపేర్ విత్ ax² ప్లస్ bx ప్లస్ c = 0 అండి. అంటే మనం కంపేర్ చేస్తే మనకి a ఏమవుతుందంటే y - 1, b -y + 1 అంటే c y - 1 అండి. ఇక్కడ మనకి డెల్టా వాల్యూ > 0 కాబట్టి అంటే b² - 4ac > 0 అండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే -y + 1 > -4 ఇంటూ y - 1 ఇంటూ y - 1 అండి > 0. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ అంటే y + 1 2 ఇక్కడ 4 ఇంటూ y - 1 2 > 0 అండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 4ని లోనికి తీసుకెళ్ళిపోతే మనకి ఇక్కడ అంటే 2y - 2 2 > 2 అండి. అంటే మనకి ఇక్కడ a + b ఇంటూ a - b అంటే a² - b² అండి. a + b ఇంటూ a - y + 1 a + b ఇంటూ a - b అంటే y + 1 ప్లస్ 2y - 2 అండి. ఇక్కడ y + 1 మైనస్ 2y + 2 > 0 అండి. అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే 3y - 1 ఇంటూ
ఇక్కడ 3 మైనస్ వై గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. మనకి మామూలుగా అయితే ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా అని ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం వైని యువతలు తీసుకొచ్చేస్తే ఇక్కడ ఇన్ఈక్వాలిటీ వై మైనస్ 3 ఇంటూ ఇన్ఈక్వాలిటీ ఏమవుతుందంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుందండి. అంటే మనకి ఇక్కడ ఏం చేయాలంటే ఇది లెస్ దాన్ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏమవుతుందంటే క్లోజ్డ్ ఇంటర్వల్ ఆల్ఫా కామా బీటా అవుతుంది. కాబట్టి మనకి స్మాల్ వాల్యూ ఆల్ఫా వాల్యూ రాయాలి, తర్వాత బిగ్ వాల్యూ ఇక్కడ మన బీటా వాల్యూ రాయాలండి. అంటే మనం మనకి ఇలా వస్తే 3y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1/3 అవుతుంది. అలాగే y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 3 అవుతుందండి. అంటే మనకి ఇక్కడ ఇన్ఈక్వాలిటీ రాస్తే y బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ 1/3 కామా 3 అవుతుందండి.